The Lord hath made, so we shall rejoice and be glad in it. ప్రభు ఆశీర్వాదంతో మనందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన శుభదినం. ఆయన సన్నిధిలో ఆనందంతో మనమందరము ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి దినం. ఈ సమయం, సందర్భం, ఈ సహవాసం ప్రభు మనకిచ్చినటువంటి కృపలన్నిటిని బట్టి సమస్త ఘనత, మహిమ, స్తుతి ప్రభు నామమునకే కలుగును గాక. ఈ ప్రత్యేక సందర్భంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక కూడిక మన ఏఎల్ చర్చ్, అబండెంట్ లైఫ్ చర్చ్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేక కూడిక. ఇందులో దైవజనులు, మాకు ఆత్మీయంగా ఎంతో సన్నిహితులు పాస్టర్ గారు, బాబు పాస్టర్ గారు, అలాగే సిస్టర్ స్టెల్లా మేరీ గారు, కుటుంబము, సంఘము ఎంతో ప్రేమతో దీనదాసునైన నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మీతో క్రిస్మస్ సెలబ్రేషన్స్లో నన్ను కూడా పాలిభాగస్తుని చేసినందుకే నేనెంతో సంతోషపడుతూ పాస్టర్ గారికి, బాబు గారికి ప్రత్యేకంగా నిండు మనసుతో కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తున్నాం. సిస్టర్ స్టెల్లా మేరీ గారు, అలాగే ఫ్యామిలీ, ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయులు, సంఘము, అబండెంట్ లైఫ్ చర్చ్ మినిస్ట్రీలో పాల్గొంటున్న అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరినీ కూడా గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యంలో ముందుకు సాగిపోతుంటున్నాం. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్. త్వరలోనే మనం క్రిస్మస్ సెలబ్రేషన్లో ముందుకు సాగిపోతున్నాం కనుక అడ్వాన్స్గా ఐ విష్ యూ ఆల్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దోస్ హూ హ్యావ్ గ్యాదర్డ్ టుగెదర్ హియర్ on this special occasion. I wish you all happy Christmas and I wish you all the upcoming year, New Year 2026. I wish you all and may the Almighty Lord make that New Year 2026 the year of prosperity and year of happiness and health in your life. ప్రభు అందరినీ ఆశీర్వదించి ఆయన రాకడ కొరకై, రాజ్యం కొరకై అందరినీ సిద్ధపరచును కాక. ప్రియులారా, ఇది రెండవసారి ఏఎల్ చర్చ్ క్రిస్మస్ సంబరాల్లో మీతో పాల్గొనడం. ఇంతకుముందు చర్చ్ లోపల అక్కడ కార్యక్రమం జరిగింది. అయిన తర్వాత మంచిగా భోజనం ఏర్పాటు చేశారు, హ్యాపీగా భోంచేశాను. ఆ రోజు చాలా మంచిగా మీతో గడిపాను. తిరిగి మరొక్కసారి ప్రభు ఇచ్చిన ధన్యత, ఆధిక్యత, పాస్టర్ గారు ప్రేమతో వారిచ్చిన ఆహ్వానం, కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషకరమైన సందర్భమున గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి అందరిని ఆహ్వానిస్తున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనములో ఒక మాట ఉన్నది. ప్రియులారా, ఈ మాట నేను చదువుతున్నాను. దయచేసి మైక్ ద్వారా, ఈ శబ్ద యంత్రం ద్వారా ఈ యొక్క స్వరాన్ని వింటున్నటువంటి అందరికి కూడా మనవి చేయడం ఏమనగా, మీరు ఒకవేళ ఇక్కడ మీటింగ్కి రాకపోయినా మా ప్రియ సోదర సోదరీమణులారా, పెద్దలారా, అమ్మలారా, అయ్యలారా, మీ అందరికి కూడా క్రిస్మస్ శుభములు, శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఒకవేళ మీరు చిన్నవారైతే శుభాశీస్సులు తెలియపరుస్తున్నాం. మీరు కూర్చొని ఉన్నా, ఒకవేళ పండుకొని ఉన్నా, ఇతరత్ర ఏవైనా పనులు చేసుకుంటూ మీరు ఉన్నా, దయచేసి శబ్ద యంత్రం ద్వారా, మైక్ ద్వారా వినపడేటువంటి గొప్ప దేవుని గొప్ప వాక్యం మన జీవితాలకు అవసరమైన మనమందరము తప్పగా తెలుసుకొని మనమందరము గొప్ప సంతోష సమాధానాలతో, ఆయుర ఆరోగ్యాలతో, ఆ రక్షణ ఆనందంతో ముందుకు సాగవలసిన ఆవశ్యకత కనుక దయచేసి కొన్ని నిమిషాలు, అంతా ఒక హాఫ్ అన్ అవర్లో వాక్యము ముగించబడుతుంది. మీరు ఎక్కడ ఉన్నా దయచేసి మీ దృష్టిని దేవుని వాక్యం వైపు కేంద్రీకరించాలని సవినయంగా మీకు మనవి చేస్తూ దేవుని వాక్యంలోనికి ఆహ్వానిస్తుంటున్నాం. పరిశుద్ధ గ్రంథము లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు
ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారి ప్రియులారా, హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రజలందరికీ మహా సంతోషం. దయచేసి ఈ మాటలు అందరూ గుర్తుంచుకోవాలని కోరుతున్నాం ప్రియులారా. పండుగ అన్నటువంటిది మానవులమైన మనము కలిగి ఉండేటువంటి అనేక పండుగలు మనందరికీ తెలుసు. కాకపోతే మానవులు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పండుగలు గ్రామ పండుగలుగా కొన్ని ఉంటాయి, కొన్ని ఆ గ్రామాలకే పరిమితమవుతాయి, కొన్ని ప్రాంతీయ పండుగలు ఉంటాయి. ఒక ఏరియాకు ఒక ప్రాంతానికి పరిమితం అవుతుంది ఆ పండుగ. కొన్ని పండుగలు ఒక రాష్ట్రానికి సంబంధించినవి, కొన్ని ఒక దేశానికి సంబంధించిన పండుగలు ఉంటాయి. అంతటితో అక్కడే ఆగిపోతాయి పండుగలు. మన పవిత్ర భారతావనిలో ఇలాంటి పండుగలన్నీ కూడా మనం అనేకం కలిగి ఉంటున్నాం, మనకు తెలుసు, మన క్యాలెండర్లో మనం కలిగి ఉన్నటువంటివి. అయితే దయచేసి అందరూ విశాలమైన భావాలు కలిగి ఒక మంచి దృక్పథముతో మంచిగా అర్థం చేసుకొని సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని అనుసరించి అలాగూ మీరందరూ కూడా సంపూర్ణులు కావాలి అని దేవుని ఆశీర్వాదాలు పొందాలి అన్న సదుద్దేశంతో మీకు ఈ గొప్ప సత్యాలు మీ గమనంలోనికి తీసుకొని వస్తా ఉన్నాం. అన్ని పండుగలు ఇలా కొన్ని ప్రాంతాలకు పరిమితమైతే, కొన్ని కుటుంబాలకే పరిమితమైతే ప్రియులారా, ప్రపంచమంతా ద హోల్ వరల్డ్ యూనివర్స్ ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకునేటువంటి గొప్ప పండుగ. ప్రపంచం సెలబ్రేట్ చేసుకునేటువంటి పండుగలు 3 ఉన్నాయి. ఆ 3 ఇంతకు ముందు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు గుర్తుంది. నేను మన చర్చ్లో వాక్యం అందించినప్పుడు ఏఎల్ చర్చిలో ఈ 3 ప్రపంచంలో అద్భుతాలలోకెల్లా మహాద్భుతాలు అనగా మిరాకిల్స్ అనేటువంటిది ఈ ప్రపంచంలో ఉంటే ఆ మిరాకిల్స్కే మిరాకిల్స్ ఇవి. నాట్ ద మిరాకిల్ ఆఫ్ ది మిరాకిల్స్, నాట్ ద వండర్ ఆఫ్ ది వండర్స్. వండర్స్ అన్న మిరాకిల్స్ ఏవైనా ఉన్నాయనంటే మిరాకిల్స్ ఆఫ్ ది మిరాకిల్స్. ఇక దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో దయచేసి మీరే బాగా విజ్ఞులు, బాగా చదువుకున్నవారు ఆ పదాల అర్థాన్ని గమనించాలని మీకు మనవి చేస్తా ఉంటున్నా. మిరాకిల్స్ ఆఫ్ ది మిరాకిల్స్ ప్రపంచంలో 3. అందులో మొట్టమొదటిది క్రిస్మస్. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. ప్రపంచ పండుగ, ఇది ప్రజల పండుగ. అందుకే ప్రజలందరికీ సంతోషకరం, మామూలు సంతోషం కాదు, మహా సంతోషాన్ని కలిగించినటువంటి ప్రజల పండుగ, ప్రపంచ పండుగే క్రిస్మస్ అంటే. కారణం ఏమనగా, ఒకసారి ఒక విషయం జరిగింది పిల్లరా. ఇందులో గురించినటువంటి దయచేసి అందరూ మంచిగా ఆలకించాలని కోరుతా ఉంటున్నాం. ప్రపంచమంతా న్యూస్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్ న్యూస్, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో ఎక్కడికి వెళ్ళినా మొత్తం ద హోల్ వరల్డ్ సెలబ్రేట్ చేసుకుంటే గొప్ప పండుగ, అందరికీ తెలిసినటువంటి పండుగ క్రిస్మస్. ఇది ప్రజల పండుగ. ఇందులో మతానికి కానీ, కులాలకు కానీ, ఏ జాతులకు కానీ, ఏ వర్ణాలకు కానీ, ఏ వర్గాలకు కానీ ఎంత మాత్రము దీంట్లో సంబంధం లేనటువంటిది. కారణం ఏంటంటే సాక్షాత్తు దేవుడు, సాక్షాత్తు ఈ మహా సృష్టిని కలగ చేసినటువంటి ద గాడ్ విత్ ఆల్ అథారిటీ అండ్ పవర్, ఆల్ మైటీ లార్డ్, ద గాడ్ ఆఫ్ ట్రాన్సెండెంట్, ద గాడ్ విత్ అన్అప్రోచబుల్ గ్లోరీ, ఆయన ఈ లోకములోనికి మానవ ఆకారములో, మానవ రూపములో ఆయన జన్మించాడే. ఆయన ఈ లోకంలో, ఇది అద్భుతాలలో మహాద్భుతం కనుక ప్రపంచంలో వింతలు ఉంటాయి. వింతలన్నీ కాలగర్భములో కలిసిపోతూ ఉంటాయి. ఓసారి 5 వింతలు ఉంటాయి, ప్రపంచ వింతలు. మరో సంవత్సరానికి 6 అవుతాయి.
అలా కొన్ని 7 కూడా అవుతాయి. మళ్ళీ కాలగర్భంలో ఒక 200 ఏండ్లకు 300 ఏండ్లకు పోతాయి. అవి అయిన తర్వాత మళ్ళీ కొత్తవి వస్తుంటాయి, పాతవి పోతా ఉంటాయి. కానీ తరతరాలకు యుగ యుగాలకు ఎప్పటికైనా మారని మార్పులేని అద్భుతాలలో మహాద్భుతాలైనటువంటి అలాగు పండుగలు ఈ ప్రపంచంలో 3 సంఘటనలు 3. అందుకే ఒక సైంటిస్ట్ ఒక ఆయన ఉండేటువంటి వారు పిల్లరా. ఆ సైంటిస్ట్ పేరు ఏంటంటే విలియం రామ్సే. ఒక 3 నిమిషాలు ఆయన గురించి మీ గమనంలోనికి తీసుకొని వస్తాను. మీరు నెట్లో కొట్టండి ఆయన గురించి. విలియం రామ్సే స్కాట్లాండ్ దేశంలో ఆయన ఆర్కియాలజీ ప్రొఫెసర్, ఆర్కియాలజీలో సైంటిస్ట్. ఆయన 3 PhDలు చేసినాడు, ఒకటి కాదు. ఆయనకున్న డాక్టరేట్లు యూనివర్సిటీస్లో 3 డాక్టరేట్లు చేసినాడు ఆర్కియాలజీ పైన. ఆర్కియాలజీ. మరో విషయం ఏంటంటే గౌరవ డాక్టరేట్లు 9 గౌరవ డాక్టరేట్లు ఇచ్చినారు. ప్రపంచంలోని ఇతర యూనివర్సిటీ వాళ్ళు పిలిచి ఆయన జ్ఞానానికి, ఆయనకున్నటువంటి ఆర్కియాలజీలో ఆయనకున్న మేధస్సును అలా పొగుడుతూ మరో 9 డాక్టరేట్లు, మొత్తం 12 డాక్టరేట్లు కలిగినటువంటి గొప్ప వ్యక్తి, గ్రేట్ స్కాలర్ విలియం రామ్సే గారు. ఆయన ఇంకా ఆయన గురించి చాలా ఉంది. అయితే కరెక్ట్గా ఇలాంటి క్రిస్మస్ మాసం వచ్చింది పిల్లరా, బాగా వినండి. ఈ క్రిస్మస్ మాసంలో స్కాట్లాండ్ దేశంలో అప్పుడప్పుడే అలాగూ యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి ఆ సంతోషంతో ఈ సెలబ్రేషన్స్ చేసుకునేటువంటి వారి సంఖ్య ఎక్కువైంది. అలా ఎక్కువ అవుతున్నప్పుడు కొంతమందిలో ఒక అభిప్రాయం ఏమొచ్చిందంటే ఇది ఒక మతపరమైనటువంటిదని, ఇది ఏదో ఒక సపరేట్ ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ అని, ఒక ఇంకొకటని వేరే అభిప్రాయాలతో వాళ్ళందరూ కూడా కొంచెము వీటిని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి చూశారు. అయితే డిస్టర్బ్ చేయాలని చెప్పేసి చూసినా అది ఎవరి వల్ల కాలేదు. కారణం ఏంటంటే ఇది సత్యం గనుక, ఇది దేవుని కార్యం, దేవుని ఆ యొక్క కార్యక్రమం కాబట్టి. ఈ విలియం రామ్సేను పిలిచినారు. ఆయన చుట్టూ అందరూ మంచి స్కాలర్స్ ఉన్నారు. ఆయనతో ఏమన్నారంటే, ఏంటండి ఎక్కడ చూసినా కూడా అలాగూ క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నాయి, దేశంలో అంత మార్పు వస్తుంది, ఏందో మరి దేశం ఇంకొక రకంగా అయిపోతున్నట్టుంది, కాబట్టి దీన్ని కట్టడి చేయాలి. నీలాంటి వాళ్ళు కట్టడి చేయగలరు దీన్ని, ఎందుకనగా నువ్వు గ్రేట్ స్కాలర్. సో బైబిల్ తప్పని, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన జననాన్ని గురించి అయినా ఇంకొకటైనా అందులో తప్పుందని నువ్వు ఏదైనా ఒకటి నిరూపణ చేస్తే, ఎందుకనగా నువ్వు ఆర్కియాలజీలో నీవు ప్రొఫెసర్ కదా, నువ్వు నిరూపణ చేసి ఒక స్టేట్మెంట్, ప్రపంచమంతా నీవు ఇచ్చిన స్టేట్మెంట్ను గౌరవిస్తుంది. కాబట్టి ఒక్క స్కాట్లాండ్ దేశమే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా క్రిస్మస్ బాగా తగ్గిపోతుంది, సెలబ్రేషన్స్ తగ్గిపోతాయి. మిగిలిన అందరూ కూడా యేసు ప్రభువును రక్షకుడిగా కలిగి ఉండడం కూడా దాదాపు అందరూ తగ్గిపోతా వస్తారు. నువ్వు ఒక స్టేట్మెంట్ ఇయ్యని చెప్పేసి అని అన్నారు. ఈయన పెద్ద ఆయన కదా, ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అని అంటే ఈయన దగ్గర ప్రూఫ్ కావాలి, అనగా ఒక ఆధారం దొరకాలి. ఆధారం కోసం అంతవరకు దేవుడు లేడు అన్నటువంటి ఆ సిద్ధాంతాల్లోనూ ఇతరత్ర సిద్ధాంతాల్లో పెరిగినటువంటి విలియం రామ్సే నెక్స్ట్ ఏం చేసినారంటే, మొట్టమొదటిగా అనగా యేసు ప్రభు యొక్క జననాన్ని గురించిన విషయాలు బైబిల్లో ఉంటాయి కనుక పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ హోలీ బైబిల్లో ఆయన మొట్టమొదటిసారి ఆ బైబిల్ను చేత పట్టుకోవడం జరిగింది పిల్లరా. అక్కడ 4 సువార్తలు ఉన్నాయి, మత్తయి, మార్కు, లూకా, యోహాన్ గారని. ఈయన గ్రేట్ స్కాలర్. అందులో ఇంకొకటి ఏంటంటే గర్వము, అహంకారం కొంచెం ఎక్కువ ఈయనకు. మత్తయి ఎవరైనా, మత్తయి అంటే ఏమన్నా నాలాగా ఒక ఆఫీసరా, బాగా చదువుకున్నవాడా, కాబట్టి ఈయన పెద్ద చదువు చదువుకున్నట్టు ఏం కనిపించలేదు. మత్తయి గారు రాసినటువంటిది. ఈయన ఏదో మామూలు ట్యాక్స్ కలెక్టర్ అవి ఇవి కొంచెం మామూలుగానే చిన్న ఉద్యోగం ఏంటో, ఇంకా ఏదో అంత పెద్దగా అయితే ఏం కాదు. స్కాలర్, నాలాంటి స్కాలర్ అయితే కాదు కదా. కాబట్టి మత్తయి సువార్త చదవడం వద్దు, పక్కన పెట్టేసినాడు. మార్కు గారు యంగా ఇతనికి ఏం పెద్ద చదువు లేదు, పెద్దగా ఇతనికి ఏం ప్రొఫెషనల్ ఏమీ లేదు, అతను రాసినది కూడా పక్కన పెట్టేసినాడు. బాగా వినాలి పిల్లరా, ఇది గొప్ప సత్యాలు. ఈ శబ్ద యంత్రం ద్వారా ఈ మాటలు వింటున్నా మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తున్నాం. జరిగిన సంఘటన మీరు ఒకసారి నెట్లో కూడా కొట్టి చూడండి, మీకు వాస్తవాలు తెలుస్తాయి. నేను చెప్పేది చాలా తక్కువ. మూడవది లూకా సువార్త 4 యోహాను గారు ఆయనకు బంధువు.
వాళ్ళ బంధువు కాబట్టి ఏంటో కొన్ని వేరుగా రాసింటారేమో. ఆయన కూడా పెద్ద చదువుకున్నాడు కాదు, నాకు అవసరం లేదు. లూకా సువార్త ఈయన కన్సిడర్ చేసినాడు. ఎందుకనగా లూకా ఆయన డాక్టర్, ఆయన నాటి దినాల్లో గొప్ప డాక్టర్ లూక్. అది ప్రియులారా. సో నాలాగా డాక్టర్, నేను ఇట్లా పిహెచ్డి డాక్టర్, ఆయన మామూలుగా డాక్టర్. ఎందుకు లూకా గారు అంటే లూకా గారి వాళ్ళ నాన్న కూడా పెద్ద డాక్టర్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో మనందరి కొరకాయ, ప్రియమైన సహోదర సహోదరులారా, మనందరి రక్షణ కొరకాయ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన ప్రాణం పెట్టినప్పుడు, తన అమూల్యమైన రక్తాన్ని, విలువైన రక్తాన్ని మన కోసం చిందించినప్పుడు, ఆయన సిలువలో 7 మాటలు పలికినప్పుడు చివరి మాట, ఫాదర్ ఇంటూ దై హ్యాండ్స్ ఐ కమెండ్ మై స్పిరిట్ అని చెప్పి తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్న తరువాత, అలాగూ యేసు ప్రభు యొక్క మరణ ధృవీకరణ అనగా డెత్ సర్టిఫికెట్ అంటామే, ఇవాళ మన బర్త్ సర్టిఫికెట్ అయినా డెత్ సర్టిఫికెట్ అయినా, సో ఆ డెత్ సర్టిఫికెట్ ఎవరిస్తే కరెక్ట్ అవుతుంది? డాక్టర్స్ ఇవ్వాలి. అలా వాళ్ళు ఇచ్చినటువంటిదే అది కరెక్ట్ అవుతాయి. అలాగూ యేసు ప్రభు యొక్క మరణాన్ని ధృవీకరించినటువంటి ఫ్యామిలీ డాక్టర్ లూకా గారి వాళ్ళ నాన్న. లూకా గారు అప్పుడు యంగ్ హాయ్, ఈయన వాళ్ళు దాన్ని ధృవీకరించారు. పిల్లరా, అంత బ్యాక్గ్రౌండ్ ఉంది, చర్చ్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫ్యామిలీకి. కాబట్టి ఈయన విలియం రామ్సే లూకా గారి యొక్క ఆ యొక్క సువార్తను ఆయన రాసినటువంటిది పరిగణలోనికి తీసుకున్నాడు. ఆయన 2 రాశాడు దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో. ఒకటి లూకా సువార్త, రెండవది అపోస్తలుల కార్యములు. ఇందులో ఆర్కియాలజీ కదా, కాబట్టి తన యొక్క పర్స్పెక్టివ్ అంతా కూడా తను ఏ యాంగిల్లో ఆలోచన చేస్తూ వచ్చినారంటే, మొదలు పెడితే కొన్ని దేశాల పేర్లు కనిపించాయి. ఇప్పుడు మనము 2వ అధ్యాయము చదువుకున్నాం. అక్కడ గలిలియా కనిపిస్తుంది, యూదయ అని పేర్లు కనిపిస్తుంది, నజరేతు కనిపిస్తుంది, బెత్లెహేము కనిపిస్తుంది, ఇలాంటి అన్ని పేర్లు కనిపిస్తాయి. కాబట్టి అవన్నీ నోట్ డౌన్ చేసుకున్నాడు. నోట్ డౌన్ చేసుకుంటే తనకు అలాగూ 52 ప్రదేశాల పేర్లు కనిపించినాయి. 52 ప్రదేశాలు, 34 దేశాలు, 52 ప్రదేశాలు, 9 ద్వీపాలు అనగా ఐలాండ్స్, 9 ద్వీపాలు అపోస్తుల కార్యములోను లూకా సువార్తలోను వ్రాయబడినటువంటివి. అన్ని నోట్ డౌన్ చేసుకున్నాడు. ఇప్పుడు బైబిల్ నేను తప్పని నిరూపించాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం క్రిస్మస్ ఇది రాంగ్ అని చెప్పాలి. నా స్టేట్మెంట్ లోకాన్ని ప్రభావితం చేయాలి. ఏదైనా సరే ఎక్కడ తప్పు దొరుకుతుంది అని అలాంటి ఆలోచనతో బయలుదేరినాడు విలియం రామ్సే. పిల్లరా, 2 సంవత్సరాలు పరిశోధన చేసినాడు. ముగించుకుందాం, వినండి బాగా విలియం రామ్సే గారిని గురించిన విషయాల్లో. అలా దేశాలు తిరిగినాడు. ఈయన నోట్ డౌన్ చేసుకున్నటువంటి 54, 32, 9 దేశాలు, ప్రదేశాలు, ద్వీపాలు అన్ని కరెక్టా కాదా? బెత్లెహేం కరెక్టా కాదా? గలిలియా కరెక్టా కాదా? నజరేత్ కరెక్టా కాదా? ద్వీపాల్లో ఉండేటువంటి ఆ పేర్లన్నీ కూడా కరెక్టా కాదా? దేశాలు కరెక్టా చూసుకుంటే, ఆయన తన ఆర్కియాలజీ ప్రొఫెసర్ కదా, ఆయన అనుకున్న అన్ని కూడా కరెక్ట్ గా అన్ని దేశాలు ఉన్నాయి, అన్ని ప్రదేశాలు ఉన్నాయి, అన్ని ద్వీపాలు అన్ని కరెక్ట్ గా అన్ని చోట్లకు వెళ్ళినాడు. అంతా నిజమని యథార్థమని, ఇందులో ఎక్కడ కూడా కాకమ్మ కథలు, పిట్ట కథలు, లేకపోతే కల్పితాలు ఎక్కడ కూడా అందులో వ్రాయబడలేదు, చెప్పబడలేదు అనేటువంటి గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాడు విలియం రామ్సే. ఇంత తెలుసుకున్న తరువాత యేసుక్రీస్తు ప్రభు జననాన్ని గురించి తెలుసుకున్నప్పుడు, ఆయన జీవితాన్ని గురించి చదువుతుంటే లూకా సువార్త, ఆయన మరణాన్ని గురించి చదువుతుంటే లూకా సువార్త, యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి ఆ మాటలు చదువుతుంటే అప్పుడు అనుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో కార్యం చేస్తున్నాడు. ఏంటనంటే, నా జీవితం ఏంటిది? ఇది ఒక జీవితమా? నా బ్రతుకు ఒక బ్రతుకా? ఈ యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఇన్ని రోజులు, ఇంత గొప్ప సాత్వికుని గురించి, ఇంత గొప్ప దేవాది దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ఈ లోకానికి వచ్చినటువంటి దైవ కుమారుని గురించి ఇంత మంచితనం, ఇంత
సాత్వికం, ఇంత దయాలుత్వం, ఇంత ప్రేమ, ఇంత కరుణ, ఇంత వాత్సల్యత, ఇంతగా లోకాన్ని తన ప్రేమ చేత కదిలించిన, తన కృప చేత లోకాన్ని అన్నిటినీ కూడా కదిలించిన ఈయనను గురించి ఇన్ని సంవత్సరాలు తెలుసుకోకుండా నా జీవితాన్ని నేను వేస్ట్ చేసుకున్నా. దీన్ని ఇప్పుడు నేను చెప్పాలి, ఈ విషయాలు లోకానికి చెప్పాలని తన ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసినాడు. మెడిటేరియన్ సీ ఉంటుంది పిల్లరా, మధ్యధరా సముద్రంలో ఒక పెద్ద షిప్, ఆ షిప్ లో అక్కడ మీటింగ్ కండక్ట్ చేసినాడు. ఆ షిప్ పైన మీటింగ్ కండక్ట్ చేసి తన ముఖ్యమైన ప్రొఫెసర్స్ అందరినీ, సో కాల్డ్ ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా పిలిచినాడు. అలాగూ మీడియా ప్రెస్ అందరినీ కూడా పిలిచినాడు. మెడిటేరియన్ సీలో ఆ మధ్య భాగాన నిలబడి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. అందరూ ఆసక్తిగా వింటున్నారు. ఏంటంటే ఇప్పుడు ఈయన చెప్పబోయే దాంతో ఇంకా క్రిస్మస్, ఇంకా ఇప్పుడు ఉంటుంది క్రిస్మస్ కి, ఇప్పుడు ఉంటుంది బైబిల్లో ఇంకా అన్ని తప్పులన్నీ ఇంకా బయట పెట్టేస్తాడు, అన్ని బయటకు వచ్చేస్తాయి, ఇంకా దీంతో ఇట్లుంటదని చెప్పేసి అప్పుడు మొదలైంది పిల్లరా. అందరూ యాంగ్జైటీగా చూస్తుంటే విలియం రామ్సే అన్నారు, ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, బైబిల్ ద హోలీ బుక్, వ్రాయబడిన ప్రతి మాట ఇది సత్యం. అలాగూ యేసుక్రీస్తు ప్రభు జననం సత్యం, ఆయన జీవితం సత్యం, ఆయన మరణం సత్యం, ఆయన పునరుద్ధానం సత్యం, ఆయన ఆరోహణం సత్యం. బైబిల్లో నేను అన్ని దేశాలు, ప్రదేశాలు, లూకా అపోస్తుల కార్యములో 32 దేశాలు, 54 ప్రదేశాలు, 9 ద్వీపాలు, అన్ని కరెక్ట్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి చారిత్రాత్మకంగా కరెక్ట్, నికార్సైనటువంటి సాక్షాత్తు దేవుని కుమారుడు. ఈయనను గురించి ఇన్ని రోజులు తెలుసుకోకుండా, ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను గురించి ఇన్ని రోజులు తెలుసుకోకుండా నా బర్త్డే, నా జీవితాన్ని ఇప్పటికే నేను వేస్ట్ చేసుకున్నానన్న గొప్ప స్టేట్మెంట్ విలియం రామ్సే ఇచ్చినాడు పిల్లరా. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. బాగా గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మరొక్కసారి నన్ను గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దట్ ఈస్ క్రిస్మస్. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులారా, క్రిస్మస్ వాస్తవం, క్రిస్మస్ మనకు ఆశీర్వాదం. అందుకే మీ అందరికీ మనవి చేస్తున్నా, ఇది ప్రజలందరి పండుగ. ఒకవేళ పండుగ అనుకుంటే పండుగే, ఇది ప్రజలందరి పండుగ, ప్రజలందరికీ మహా సంతోషాన్ని కలిగించినటువంటి పండగ. అందుకే క్రిస్మస్ గురించి ఒక చిన్న కవిత ఉంది పిల్లరా. ఆ కవిత దయచేసి ఒక 3 నిమిషాలు, ఇది నేను రాసినటువంటి కవిత, దాని అర్థాన్ని మీరు గమనించాలని, గ్రహించాలని, ప్రభువును మహిమపరచాలని, నిజ క్రిస్మస్ ఆరాధికులుగా మీరందరూ ఉండాలి అని నేను మీకు సవినీయంగా మనవి చేస్తా ఉంటున్నాను. క్రిస్మస్ అన్నప్పుడు దీనిలో 2 మాటలు ఉన్నాయి. ఒకటి క్రైస్ట్, రెండవది మాస్. క్రైస్ట్ మాస్ పిల్లల. క్రైస్ట్ అనగా క్రిస్టోస్ అన్నటువంటి గ్రీక్ పదంలో నుంచి డిరైవ్ అయిన పదం క్రైస్ట్. మాస్, లాటిన్ వర్డ్ మాస్ అనగా ఆరాధన. యేసుక్రీస్తును ఆరాధించుటయే క్రిస్మస్. అది డిసెంబర్ 25 ఒక్క రోజుకు పరిమితమైంది కాదు. డిసెంబర్ 25 అనేటువంటిది మనమందరము చరిత్రలో ఏర్పాటు చేసుకున్న ఒక దినమని, అది ఒక్కటే ప్రధానమై ఆ ఒక్క దినం కోసమే మనం ఇంత అనేటువంటిది ఎంత మాత్రము దేవుని పిల్లలంగా మనకు అది కరెక్ట్ కాదు. 365 రోజులు, ఒకవేళ లీప్ ఇయర్ అయితే 366 రోజులు క్రిస్మస్ పిల్లరా. ఆ క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించేటువంటి అట్టి క్రిస్మస్ ఏఎల్ చర్చ్, అలాగూ ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరూ, సహోదర సహోదరులందరూ, ఈ ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా మీరు అట్టి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలని మీకు సవినయంగా మనవి చేస్తున్నా. ఇప్పుడు ఒక చిన్న కవిత క్రిస్మస్ గురించి ముగించుకుందాం. క్రిస్మస్ నిత్య పండుగ. క్రిస్మస్ నిత్య పండుగ, నాట్ వన్ డే, మన జీవిత కాలమంతటి పండుగ. క్రిస్మస్ నిత్య వెలుగు పండుగ. నిత్య పండుగ, నిత్య వెలుగు పండుగ. ప్రభు క్రీస్తు జన్మదినం
లోకానికి పర్వదినం. ప్రభు క్రీస్తు జన్మదినం లోకానికి పర్వదినం. తరతరాల నిరీక్షణకు నిజరూపం, శాస్త్రాల పరిశోధనకు ప్రతిరూపం. తరతరాల నిరీక్షణకు నిజరూపం, శాస్త్రాల పరిశోధనకు ప్రతిరూపం. సకల లేఖనాల నెరవేర్పు క్రీస్తు, అఖిల జగతికి ఇలవేల్పు క్రీస్తు. సకల లేఖనాల నెరవేర్పు క్రీస్తు, అఖిల జగతికి ఇలవేల్పు క్రీస్తు. పాప పరిహారకుడు యేసు, పాపరహితుడు యేసు. పాప పరిహారకుడు యేసు, పాపరహితుడు యేసు. క్షమ ఆయన తత్వం, ప్రేమ ఆయన నైజం. క్షమ ఆయన తత్వం, ప్రేమ ఆయన నైజం. క్రీస్తు పుట్టాడు, లోకం సంబరపడుతుంది. క్రీస్తు పుట్టాడు. మన ఏఎల్ చర్చ్, అబండెంట్ లైఫ్ చర్చ్ లో కూడా ఈ సంబరాలన్నీ కూడా మనం చేసుకుంటున్నాం. సంబరపడుతుంది, ఉల్లాసంతో ఉత్సవాలు నిర్వహిస్తుంది. క్రీస్తు పుట్టాడు, లోకం సంబరపడుతుంది, ఉల్లాసంతో ఉత్సవాలు నిర్వహిస్తుంది. ధరణిలో క్రీస్తు పుట్టాడు, అది 2025 సంవత్సరాల నాటి మాట. ధరణిలో క్రీస్తు పుట్టాడు, అది 2025 సంవత్సరాల నాటి మాట. ఓ సహోదరుడా, సహోదరి, ఓ నేస్తమా, నీ ఎదలో యేసు పుట్టాలి. ఇది నేటి మాట. ఓ సహోదరుడా, సహోదరి, ఓ నేస్తమా, నీ ఎదలో యేసు పుట్టాలి. ఇది నేటి మాట. నీ మనస్సే మందిరం కావాలి నేడు, నీ స్తుతి పీఠంపై ఆసీనుడు కావాలి యేసు. నీ మనసే మందిరం కావాలి నేడు, నీ స్తుతి పీఠంపై ఆసీనుడు కావాలి యేసు. విశ్వవ్యాప్తిత పండుగ క్రిస్మస్, విశ్వాసికి నిత్య పండుగ క్రైస్ట్ మాస్. విశ్వవ్యాప్తిత పండుగ క్రిస్మస్, విశ్వాసికి నిత్య పండుగ, నిత్య వెలుగు పండుగ క్రైస్ట్ మాస్. పిల్లరా, మీకు అర్థమైందని భావిస్తున్నాను. అందరూ మంచిగా చదువుకున్నవారు. దయచేసి అర్థాన్ని మీరు గ్రహించి యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి మీరు అలా ఉంటే అదే చాలు. ఈ సెలబ్రేషన్స్ అన్నిటికి కూడా ఒక మీనింగ్ ఏర్పడుతుంది. అంతా మంచిగా ఉంటుంది. ఒక మాట, ధరణిలో క్రీస్తు పుట్టాడు, అది 2025 సంవత్సరాల నాటి మాట. ముగించుకుందాం 3 నిమిషాలు. పిల్లరా, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈరోజు నా బర్త్డే. నా జీవితంలో ఏవైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమున్నా, ఒకవేళ అవి సంతోషకరమైన సంభవాలైనా, సంఘటనలైనా, లేదా బాధాకరమైన దుఃఖపూరితమైనటువంటి ఏ సంభవాలు, సంఘటనలైనా, చివరికి నా డెత్ డే అయినా, ప్రతిదీ కూడా కనెక్ట్ చేయబడింది. ప్రతిదీ కూడా కనెక్ట్ చేయబడింది. ప్రతిదీ లింకప్ చేయబడింది క్రిస్మస్ తో. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ, ఈ ప్రపంచంలో ఎవరైనా, ఎంతటి వారైనా, వారు అమెరికా ప్రెసిడెంట్ అయినా, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి గారైనా, ఇంకొకరైనా, ఈ ప్రపంచంలో ఇంకొకరు ఎంత గొప్ప ఉన్న ప్రతి ఒక్కరి యొక్క బర్త్డే, ప్రతి వారి జీవితంలో ఉండే రాసుకున్న ప్రతి ఇంపార్టెంట్ డేట్స్, ఈవెంట్స్ అన్ని కూడా వాటికి మూల కారణం యేసు క్రీస్తే. ఆయన జననం క్రిస్మస్. ఈరోజు ప్రపంచ కాలం. అందుకే దేవుని వాక్యం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు కాలముతో మొదలైంది. పిల్లరా, పరిశుద్ధ గ్రంథం కాలముతో. ఏ కాలము? మానవ జ్ఞానానికి అతీతమైన కాలం, మానవ జ్ఞానానికి తెలియనటువంటిది, బియాండ్ అవర్ హ్యూమన్ అండర్స్టాండింగ్ అండ్ అవర్ నాలెడ్జ్. అలాంటి ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. యోహాన్ గారు అంటారు, ఇన్ ద బిగినింగ్, ఆది యందు వాస్ ద వర్డ్, ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ వాస్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాస్ గాడ్. చూసారా పిల్లరా, ఆది
యందు వాక్యం ఉండి, ఆ వర్డ్ అనేటువంటి మాట గ్రీక్ భాషలో లోగోస్ అంటారు. ఇది ఒక్కటి తెలుసుకొని మనం ముగించుకుందాం. ఈ గొప్ప సత్యాలు లోకానికి మీరందరూ తెలియపరచాలనే సదుద్దేశంతో మీ గమనంలోనికి లోగోస్ అనగా వర్డ్ అని. ఇవాళ మనకు లోగోస్ అనే పదం ప్రతి దాంట్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోషియాలజీ చదువుతాం, మనం ఆంథ్రోపాలజీ చదువుతాం, ఫిజియాలజీ అంటాం, అలాగూ జువాలజీ అంటాం, ఇంకా మిగిలిన ఆప్థమాలజీ అంటాం, అలాగే నెఫ్రాలజీ అంటాం, యూరాలజీ అంటాం, కార్డియాలజీ అంటాం. ఇవన్నీ కూడా లోగోస్ థియాలజీ, థియోస్ గాడ్, లోగస్ వర్డ్. ద స్టడీయింగ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ నథింగ్ బట్ థియాలజీ. కాబట్టి లోగోస్ అనగా వర్డ్ అనేటువంటి ఒక అర్థం, లోగోస్ అనగా జ్ఞానం అనేటువంటి అర్థం పిల్లరా. కాబట్టి ఈ లోకంలో ఆది అని అన్నప్పుడు ఆ టైం మానవ జ్ఞానానికి అతీతమైనటువంటిది. ఆ అతీతమైన దీని కలగ చేసిన ఈ మహా సృష్టికి మూలమైనటువంటి దీనన్నిటికీ కారణం యేసుక్రీస్తే. ఆయన జననముతో పాత క్రొత్త నిబంధనల యొక్క అన్ని నెరవేర్పు అలా చేయబడింది. అలాగూ పాత నిబంధన నెరవేర్పు జరిగింది, క్రొత్త నిబంధన మొదలైంది. అలాగూ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన జననాన్ని బట్టి కాలము పరిపూర్ణమైంది. గ్రీక్ భాషలో అనగా ఆ ఫుల్నెస్ ఆఫ్ టైం యేసుక్రీస్తు ప్రభును బట్టి. కాబట్టి క్రిస్మస్తో కాలం ప్రారంభం, క్రిస్మస్తో మరో క్రిస్మస్తో కాలము ముగింపు ప్రియులరా. ఇవాళ మనందరము కాలంలోనే ఉన్నాం. ఈ ప్రపంచంలో సో కాల్డ్ ఎవరైనా, ఎంతటి వ్యక్తి అయినా కాలము క్రిందికి. అందుకే ఇంత పెద్ద కాల విభజన ఎవరిని బట్టి జరిగింది? బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకే ఒక చిన్న మాట గుర్తొస్తుంది, ముగించుకుంటున్నాం. కాకపోతే పరిస్థితిని బట్టి చెప్తున్న పిల్లరా, the great scholar, the great US astronomer James Irwin, when he visited India in 1985 and 86, he made a great statement. In those days, the Prime Minister, రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి దినాల్లో జేమ్స్ ఇర్విన్ గారు యుఎస్ ఆస్ట్రానమర్, చంద్రమండలానికి వెళ్ళి వచ్చినటువంటి మహానుభావుడు. ఇంతకుముందు కూడా నేను మీకు తెలియపరిచిన. ఆయన ప్రెస్ రిపోర్టర్స్, మీడియా అందరూ న్యూఢిల్లీలో ఆయన చుట్టుముట్టి ఆయన ప్రశ్నలు వేసినప్పుడు, అలాగూ ఇర్విన్ గారు, హౌ డిడ్ యూ ఫీల్ వెన్ యూ ల్యాండెడ్ ఇన్ ద మూన్ అన్నారు. నౌ హౌ డు యూ ఫీల్ వెన్ ద హోల్ వరల్డ్ ఇస్ గోయింగ్ ఆన్ అప్రోజింగ్ అండ్ గోయింగ్ ఆన్ ప్రైజింగ్ యూ అండ్ ఆనరింగ్ యూ అని చెప్పేసి ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తే, ఆ సమయంలో మహానుభావుడు జేమ్స్ ఇర్విన్, గ్రేట్ స్కాలర్, చంద్రమండలానికి వెళ్ళి వచ్చినటువంటి గొప్ప ఆయన ఒక్క మాట అన్నాడు పిల్లరా. నవ్వుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నారంటే, హరే ఏంటి అసలు, ఏమి జ్ఞానమయ్యామంది, ఏమి శాస్త్రం, ఏమి సైన్స్ మనం నేర్చుకున్నాం. ఎక్కడ జ్ఞానం, ఎక్కడ సైన్స్, మనంతా కూడా వెరీ లిమిటెడ్గా ఉన్నామే. మనకు కలిగి ఉన్నటువంటిది కొంచెమే. ఇప్పటికి మనం నేర్చుకున్నది చాలా 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 తక్కువ. గాడ్ ది ఆల్ మైటీ ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఆ స్టేట్మెంట్ నా జీవితాన్ని ప్రభావితం చేసింది. ఒకప్పుడు దేవుడు లేడు అన్న మూర్ఖ సిద్ధాంతంలో సంపత్ విజయ్ కుమార్ వ్యక్తి ఉండేవాడు. దేవుడు లేడు అన్న మూర్ఖ సిద్ధాంత భావాలతో, స్నేహితులతో అలా కాలేజ్ లైఫ్ లో అలా తిరుగుతూ అలాంటి భావాలను ఇతరులకు షేర్ చేసుకుంటూ అలా కాలేజ్ లైఫ్ లీడ్ చేస్తున్న పరిస్థితులు, ఒక ఎథియిస్ట్ గా అలాంటి భావాలతో. అయితే క్రీస్తు ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, అలాగూ ఈ మహానుభావుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఆ హృదయాన్ని హార్ట్ టచింగ్, ఆ హృదయాన్ని తాకినప్పుడు జీవితం పరివర్తన చెంది. ది హిందూ పేపర్లోను, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో నాటి దినాల్లో 85 and 86 లో అంతకుముందు ఆ మహానుభావుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఆయనది అలా లిఖించబడింది పిల్లరా. ఏమన్నాడో తెలుసా? రాజీవ్ గాంధీ గారి ప్రక్కన నిలబడినటువంటి ఆయన ప్రెస్ రిపోర్టర్స్ అందరూ ప్రశ్నిస్తే ఆయన ఒక్క మాట అన్నాడు, మీరు ఎట్లా ఫీల్ అయినారు చంద్రమండలానికి వెళ్తే అంటే ఆయన అన్నమాట అన్నాడు, ఏంటండి ఏం చంద్రమండలం. సో గాడ్ ది ఆల్మైటీ వాకింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ గ్రేటర్ దాన్ మ్యాన్ వాకింగ్ ఆన్ ది మూన్ అన్నాడు. గాడ్ ది ఆల్మైటీ వాకింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ గ్రేటర్ దాన్ మ్యాన్ వాకింగ్ ఆన్ ది మూన్.
God the Almighty, the God with unapproachable glory, the God of transcendence, the God of omniscient, the God of omnipresent, the God of omnipotence, the God, He came down into this world in the form of a person called Jesus Christ. He was born in the womb of a virgin called Mary. He sat for more than 33.5 years, and He did many miraculous deeds on this earth. Nothing was impossible to Him. So He did many miracles on this earth. Finally, He touched many sick people and healed also. Finally, the burning problem, the major problem, the unsolved problem, death, to take away that problem, to take away that death, to conquer the death, Jesus Christ, He was crucified for me, for us. Jesus Christ, He shed His precious blood on the cross of Calvary for us, and He died for us. He was buried for us, and on third day, what we call on Sunday, Jesus Christ, He was resurrected for us by the power of God. Now, because and only because of Christmas, because and only because of the crucifixion of Jesus Christ, now we all have got this so great salvation. We have received the unspeakable and glorious joy of salvation, because and only because of the resurrection of Jesus Christ. Now we all have got the blessed hope also. ఈ ప్రపంచంలో ఇవి వాస్తవాలండి, ఎవరు కాదనలేనటువంటి ప్రపంచపు మహావింతలు ఈ మూడే. చెప్పండి క్రిస్మస్ వేళ, ఇంకా క్రిస్మస్ కాదు, 365 రోజులు చెప్పండి ఇవి క్రిస్మస్. నా హృదయాన్ని వెలిగించిన యేసయ్య, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని వెలిగించిన యేసయ్య, నా సంఘాన్ని, నా పరిసరం అన్నిటిని కూడా ఫలభరితం చేసి నన్ను ఆశీర్వదిస్తూ వచ్చిన నా ప్రభు, ఆయనను గురించి ఇదిగో చెప్పండి, ఆయన గురించి లోకానికి తెలియపరచండి. ఇది ఎంత మాత్రము రిలీజియన్కో లేకపోతే ఇంకొక దానికో కాస్ట్కో ఎంత మాత్రకు పరిమితమైంది కానే కాదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎక్కడా వ్రాయబడలేదు. ఒకవేళ మన ఫీలింగ్స్ మన ఎన్ని కూడా ఉన్నాయి అని అంటే మనం పెట్టుకున్న ఫీలింగ్సే తప్ప చరిత్రలో కానీ మనకున్నటువంటి దేవుని వాక్య ప్రకారం ప్రామాణిక గ్రంథంలో అది కాదే కాదు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు జననం ప్రజలందరికీ మహా సంతోషకరం. కాబట్టి ప్రజలందరి పండుగ, ప్రపంచ పండుగ క్రిస్మస్. ఆ యేసుక్రీస్తును అందరూ రక్షకునిగా కలిగి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతోనూ సంతోష సమాధానాలతోనూ అలాగూ మంచిగా దీవించబడి వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ, మన పవిత్ర భారతావనిని, మన భారతావనిలోని మన సోదర సోదరీమణులందరినీ కూడా అందరూ సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థన చేద్దాం. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వారందరూ కూడా క్రిస్మస్ ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పొందాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ, వారందరికీ కూడా క్రిస్మస్ సందేశాన్ని అందరూ క్రిస్మస్ క్యారల్స్ లోకానికి తీసుకెళ్లి మంచిగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలని మనసారా కోరుకుంటూ, అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు పాస్టర్ గారు, బాబు గారు, వారి కుటుంబానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తూ విచ్చేసిన అందరికీ మరొక్కసారి ప్రభు పేరిట హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీ మధ్య నుండి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు చిత్తమైతే మరోసారి